హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నన్ను ట్యాప్ చేంజర్ మీద వీడియో చేశాను కదా, ఈ ట్యాప్ చేంజర్ అనేది ప్రైమరీ సైడ్ ఉంటుందా సెకండరీ సైడ్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఇంకా కొద్దిగా క్లియర్గా చెప్దామని నేను అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఒక ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అనమాట తీసుకున్నాను. ఇది మీకు తెలుసు కదా, ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ట్యాపింగ్స్ అనేది చేయాలి. ఇందులో ఫిక్స్డ్ సెట్టింగ్ అనేది ఉంటుంది. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అనమాట. ఇందులో వాడే ట్యాప్ చేంజర్ ఏదైతే ఉందో అది ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అనమాట. ఆఫ్ లోడ్ ట్యాప్ చేంజర్ అంటే తెలుసు కదా. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఆఫ్ చేసి మనం ఈ యొక్క ట్యాపింగ్ని చేంజ్ చేయాలి. ఇన్ కేస్ వోల్టేజ్ అనేది పెరిగినా తగ్గినా మనకు కావాల్సిన వోల్టేజ్ కావాలనుకున్నప్పుడు. ఓకే, సో ఇక్కడ మనకి ఇది 1600 kVA వోల్టేజ్ అట్ నో లోడ్ లేనప్పుడు ఇన్పుట్ 11,000 volts ఉంటే అవుట్పుట్ అనేది 433 వోల్టేజ్ అనేది ఉంటుంది. యాంపియర్స్ అనేవి 83.97 ఉంటే ఎల్వి సైడ్ వచ్చేటప్పటికి 2133.39. ఓకే, సో ఈ మీకు డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలన్నమాట. మీ దగ్గర ఒక ఐడియా కోసం అనేది కంపల్సరిగా ఉండాలి ఇది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ట్యాపింగ్ పొజిషన్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాపింగ్ పొజిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఓకే, ఇందులో మొత్తం ఎన్ని ట్యాపింగ్ పొజిషన్లు ఉన్నాయంటే 7 పొజిషన్స్ ఉన్నాయి. ఇందులో నార్మల్ పొజిషన్ ఏదైతే ఉందో అది ట్యాపింగ్ నెంబర్ 3 అనమాట. స్విచ్ పొజిషన్ నెంబర్ 3 అనమాట. ఓకే, సో ఇది 3లో ఉంటే 100% అది కరెక్ట్గా ఉన్నట్టు అని అర్థం అనమాట. ఓకే, సో అంటే ఇన్పుట్ 11,000 వోల్టేజ్ ఇస్తే అవుట్పుట్ అనేది 433లో వస్తుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నో లోడ్లో సో ఇప్పుడు మీరు సడన్గా లోడ్ అనేది పెంచారు. సో లోడ్ పెంచినప్పుడు ఏమైంది, వోల్టేజ్ అనేది డ్రాప్ అయింది. వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు మీరు ట్యాపింగ్ అనేది చేయాలనుకుంటున్నారు వోల్టేజ్ పెంచడం కోసం. అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ అని అంటే, మీరు కంపల్సరిగా వోల్టేజ్ని పెంచాలనుకుంటే ట్యాపింగ్ని పెంచాలి, తగ్గించకూడదు. ఓకే, గుర్తుంచుకోండి, N1/N2 = V1/V2. టర్న్స్ పెరుగుతున్న కొలది వోల్టేజ్ అనేది పెరిగిద్ది, గుర్తుంచుకోండి. ఓకే, టర్న్స్ అనేవి తగ్గితే వోల్టేజ్ అనేది తగ్గిద్ది. సో ఇప్పుడు మీరు వోల్టేజ్ అనేది పెంచాలనుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ 11,275 అనేది వోల్టేజ్కి పెంచితే ఇప్పుడు మీకు ఏమవుద్ది, అవుట్పుట్ వోల్టేజ్ కూడా పెరిగిద్ది అనమాట. ఓకే, సో N1/N2 = V1/V2. గుర్తుంచుకోండి, వోల్టేజ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా మీకు ఇది కూడా పెరిగిద్ది అనమాట, అవుట్పుట్ వోల్టేజ్ కూడా పెరిగిద్ది. సో మీరు మీ అవుట్పుట్ వోల్టేజ్, డిజైర్డ్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చే వరకు మీరు ఏం చేయాలంటే ట్యాపింగ్ అనేది చేంజ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఒక ఫిక్స్డ్గా ఇచ్చేస్తారు, ఇలాంటి వాటిలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎప్పుడంటే లోడ్ అనేది ఒకవేళ మీరు ట్రాన్స్ఫార్మర్కి మీరు ఇచ్చే కెపాసిటీ కంటే ఎక్సెస్ లోడ్ వేసినప్పుడే వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, అందుకనే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేవీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఇది 1600 kVA, దీనికి మ్యాక్సిమం 1000 amps లోడ్ వేస్తాం అనమాట. అంతే, 50% లోడ్ మాత్రమే వేస్తాము. ఇంతకుముందు చేసిన ఫ్యాక్టరీలో ఇదనమాట. సో ఇదనమాట. సపోజ్ మీకు వోల్టేజ్ అనేది పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ట్యాపింగ్ని తగ్గించాలి మీకు అనుకున్న వోల్టేజ్ వచ్చే వరకు. ఓకే, ఇదంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట, మీరు తగ్గించకూడదు ఎప్పుడు. సో చూసుకొని మనం ఇవన్నీ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా.